ఇప్పుడైతే నేను కల్కి మూవీ అయితే చూసొచ్చాను. అసలు ఎట్లా ఉందంటే అల్టిమేట్ అంతే, హాలీవుడ్ ని బీట్ చేసే విధంగా నాగ్ అశ్విన్ అయితే మూవీ అయితే తీయడం జరిగింది. యూనివర్స్ ని క్రియేట్ చేయడం, విజువల్స్, ఎఫెక్ట్స్ అయితే హైలైట్ అంతే. ఇంకా ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ సార్ యాక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా మాటలు లేవంతే. పెన్ డ్రాప్ సైలెన్స్ కి వీలైనంత వరకు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు చూసి సినిమాని ఈజీగా జడ్జ్ చేయడానికి మాత్రం వెళ్ళదు. ఎందుకనంటే సినిమా తీయాలంటే అసలు ఒక డైరెక్టర్కి ఎంత విజన్ ఉండాలి, ఆ విజన్ని యాజ్ ఇట్ ఈస్ జనాలకు చూపించడానికి అతను ఎంత స్ట్రగుల్ అవుతాడనేది మీరు ఆలోచించాలి. మనకు ఒక మొబైల్ ఇచ్చి ఒక చిన్న వీడియో తీయండి మనం అల్లాడిపోతాం, ఏది తీసేస్తాం, ఎట్లా తీస్తాం. దాన్ని క్రియేటివిటీ తీయడం, టెక్నికల్ గా వాడుకోవడం, ఆ టెక్నాలజీని వాడి ఆ విజువల్స్ మనకు చూపించాలంటే ఒక డైరెక్టర్ పడే తపన వదిలేస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక సింపుల్ ఒక చిన్న ఐడియాని నమ్మి కోట్లు వెచ్చించాలంటే ఎంత డేర్ చేస్తే పెట్టగలరు. 600 కోట్లు 700 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే చిన్న మాటలు కాదు. దాన్ని మీరు సింపుల్ గా ఇలా తీసింటే బాగుంది, అలా తీసింటే బాగుంది అని మాత్రం తెలిసి సినిమా అయితే టూ గుడ్. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓకే.